ఇంకా కోర్టులో కేసు జరుగుతా ఉంది, ఇంకా ఏమి తెల్ల. ఆయన ఉండాలన్నా బయటికి రావాలన్నా అని. ఉండాలన్నా బయటికి రావాలి. ఇది కాదు, ఎన్టీవీ చైర్మన్ డెస్క్ ఒక ఇది వచ్చింది, వ్యాసం రాసిందా? రాస్తుంది. ఏమంటే ఈ కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం కాదు, సమాజానికి మేలు చేయాలా, ఇలాంటివి చాలా జరిగాయి కేసులు అని జయలలిత దగ్గర నుంచి, కరుణానిధి దగ్గర నుంచి, లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర నుంచి అందరం చేసుకుంటూ వచ్చింది. మోడీ దగ్గర నుంచి, మోడీ కూడా సోనియా గాంధీ నేర్చుకుంటారు. ఇవన్నీ సమాజానికి మంచిది కాదు, యువతరానికి ఇవన్నీ కూడా చెడ్డదారి నేర్పిస్తుంది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి కూడా అదే దారి పట్టాడు, ఇప్పుడు అలాగే చేస్తున్నాడు, కక్ష సాధింపు చేస్తున్నాడు చంద్రబాబు అని వేసింది. అవునుగా, అవునబ్బా. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక ఎల్లో మీడియా, దిక్కుమాల దాన్ని దరిద్రాన్ని పెట్టుకున్నావు, దాన్ని పెట్టుకొని 6093 అని ముద్రేసి పుంకాలు పేజీలు వ్యాసాలు రాసి ఇది చేస్తే నువ్వు మామూలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అతీతుడు కాదు, మానవుడే, మనిషే. ఒక మామూలు మనిషికి కరుపు కాలిపోద్ది, వాడికి సంబంధించిన ఏదైనా ఒక దాన్ని ఎత్తి చూపితే దెప్పి పొడిస్తే కడుపు మండిపోద్ది. అలాంటి వాడిని రెచ్చగొట్టి పెట్టింది ఎవరు? ఇదే మీడియా కదా, ఎల్లో మీడియా కదా. ఈ రోజున 7691 అనే ఒకనొక ముద్ర ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చేసిన అత్యుత్తమ ఓవర్ యాక్షన్ వల్ల కదా. అవును అవును, అది తప్పు కదా. అవును. ఇప్పుడు ఎందుకులే రెచ్చగొట్టే విధంగా ఎదుటి రెచ్చగొట్టడం, వాళ్ళ ఇగోలను హర్ట్ చేయడము, బరిదీయం చేసి ఈ రోజున మీడియా అదే కూర్చొని చిలక పలుకులు రాస్తే దానివల్ల యూజ్ ఏముంది? రెచ్చగొట్టింది ఎవరు? 1,00,000 కోట్ల ఆస్తి అనేది ఒక కాయిన్ చేసింది ఎవరు? కాయిన్ చేసి ఈ రోజున ఎవడైతే ఇన్వెస్టిగేట్ చేసాడో వాడే అదంతా ఆరోపణ అని ఇదంతా మీకు చేసిన ప్రయత్నం అంతా నిర్వీర్యమై నీరు గారిపోయిందని చేసినోడే రాసి పిచ్చి కూతలకు వస్తుండే. దీనికి ఎవడు బాధ్యుడు? అసలు ఇదంతా రెచ్చగొట్టుడు అనే విధానము అనే దాన్ని రెచ్చగొట్టి పెట్టింది ఎవడు? అవమానకరంగా ఇతను చూపించింది ఎవరు? వాళ్ళే. అవును. ఇప్పుడు ఇదే నీకు కరెంటు విషయమే తీసుకో, అక్కడైతే తెలంగాణలో అయితే ఒకలాగా రాస్తాడు, ఏపీకి ఇంకోలాగా రాస్తాడు. విజయనపేట స్కూల్ తీసుకో, విజయనపేట స్కూల్లో కావాలని సెట్ వేయించి పిల్లల్ని లేని రూమ్ లో కూర్చోబెట్టి దిక్కుమాలతోనక ఒక స్టోరీ చేయించి వదిలాడు, వైరల్ అయింది. ప్రభుత్వం బగ్గుమండమే కాదు, ప్రజానికం కూడా దిమ్మ తిరిగిపోయింది కదా. అరే ఇది తప్పు కదా అని ఈ అత్యుత్సాహమే కదా కొమ్మూస్తుంది. చెప్పు, నువ్వు చెప్పు. ఎన్టీవీ చైర్మన్ డస్క్ రాసుకున్నాడు, ఆయన వైసీపీ ఫ్లేవర్తోనే ఉంటాడు, ఆయన ఏం పెద్ద గొప్పగా చేయడు, ఆయన నీతి వాక్యాలు పలకొచ్చు. మరి అలాంటి ఎన్టీవీ అనేవాడు ఈ రోజున ఏం చేశాడు? తనకు తాను ఏం వేసుకున్నాడు శిక్ష? అత్యుత్సాహం కొద్దీ ఓటుకు నోటు కేసులో బుక్ అయిన అదే కదా. ఏపీలోనే లోకేష్ అనేవాడు తన మీద కక్ష సాధించలా ఎన్టీవీ మీద, దాన్ని తొలగించి మరి ఆ రోజున ఎందుకు రాసుకోలేదంట ఇదే వ్యాస రచన? ఎవడు ఎన్టీవీ చౌదరి ఇదే డస్క్ రూపంలో ఎందుకు రాసుకోలేదంట? నువ్వు ఆ రోజున ఫస్ట్ చూపించింది ఎవరయ్యా అంటే ఈ క్లిప్పింగ్ ని ధైర్యం చేసి ఎన్టీవీ. తర్వాత ఏమైంది? కొన్ని నెలల పాటు ఏపీలో తీసేశారు. తర్వాత ఏమైంది? రెవెన్యూ పడిపోయింది, దాని ర్యాంకింగ్ డౌన్ అయింది. తర్వాత కోర్టుకి ఎక్కారు, మా ర్యాంకింగ్ డౌన్ చేస్తుంది ఏపీ గవర్నమెంట్ అని. అప్పుడు కక్ష సాధింపు చర్యలు చేయకూడదు, నువ్వు ఆ కోవలో కలవకూడదు అని చెప్పి రాయాలిగా. రాయలేదు అంటే అంతా మొత్తం మాకు తెస్తే సరిపోయిందా అనుకుంటారు వీళ్ళంతా. ఇంకేమంటాడు? ఏమని వచ్చాడు? అదే అన్నాడు, ఇట్లా అంటున్నాడు, ఇలా చేస్తున్నాడు, సమాజానికి ఇది మంచిది కాదు, బొక్క కాదు, భోషణం కాదు అంటే ఇప్పుడు 370 కోట్లు ఆయన తీసుకొని మింగి కూర్చుంటే శుభ్రంగా. ఇప్పుడు నేను ఇందాక ఎక్కడో చదివా, చూడు అది ఎట్టున్నా చూడు. ఈ రోజున జగన్ మీద 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు, 18 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నట్టుగా నేను చూసి తెలుసుకుని ఆశ్చర్యపోయాను అని చెప్పి జస్టిస్ రాకేష్ కుమార్ అని హైకోర్టు జడ్జి నేరుగా స్పష్టంగా కామెంట్ చేశాడు. ఆయన మీద ఉన్నది ఆ కేసులు, ఆ వ్యవహారాలన్నీ పట్టబయలే నేరుగా బహిరంగంగానే ఉన్నాయి కదా. అంటే ఆయన తప్పు చేశాడని మీరందరూ గుర్తించి కదా ఆయన ఇరకబెట్టి ఈ రోజున విచారణ చేసి ఏదేదో చేస్తున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు మాత్రం అసలు ఇంకొక భయంకరమైన నిజం ఏంటంటే ఐటీ కేసు కేంద్రానికి సంబంధించింది, ఇది జిఎస్టీ కేసు. ఏది
జిఎస్టీ వాళ్ళు చెప్పారు 371 కోట్లకి నువ్వు ఎక్కడ జిఎస్టీ కట్టేవరా నీ అమ్మ అని అడిగితే దాన్ని చూసి బయట పెట్టిన వ్యవహారం ఇది. అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ వ్యవహారం కాదు. అవును. దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ జడ్జి కూడా అదంతా చూసి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేదురా నాయన అని చెప్పి ఇచ్చింది. అంటే ఈయన ఏం చేయాలంటే కక్ష సాధింపు చర్యలు నేను చేపట్టకూడదు అన్న ఉద్దేశంతో ఈయన సైలెంట్ గా ఉన్నా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఊరికే ఉండదు కదా. అవునవును. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి జేపీ నడ్డా రూపంలో ఆ నాణ్యాల యొక్క భాగవతం వెనక ఉన్నదేంది ఈ ఐటీకి సంబంధించిన వ్యవహారమే కదా. అవును. మరి ఇక్కడిది కాదు ఈ స్టోరీ. ఒకవేళ వీళ్ళకి ఎప్పుడు చెప్పిన జగన్కి ఆయన నిన్న ఒక లాయర్ చెప్పాడు, సార్ ఇప్పుడు ఆయన నేను నిప్పుని 26 కమిషన్లు వేసి నా మీద ఇవి చేశారు అయినా ఒక్క ఆధారం పట్టలేకపోయినా విరవేగుతున్నాడు సార్ చంద్రబాబు, నిజమేనా ఇదంతా? మీరు ఆ కాలంలో రాజశేఖర రెడ్డి ఆయన పరిపాలన కేసులు వ్యవహారం చూసిన వాళ్ళు కదా, చెప్పండి సార్ అని అంటే వాటన్నిటిని రెడీ చేసి పెడితే లాస్ట్కి వీళ్ళు పోయి పైకి వెళ్ళి సోనియా గాంధీని పట్టుకొని ఆమె ద్వారానే ఈ రాజశేఖర రెడ్డి ఆగుతాడన్న కోణంలో ఆపితే ఆగింది ఈ వ్యవహారం, అంతే తప్ప ఆయన ఏం చేయలేక కాదు. అంతెందుకు మీకు విషయం తెలుసా, రామోజీరావు అని ఒక సమయంలో అరెస్ట్ చేయబోతే అతను రాత్రే వేగుల ద్వారా సమాచారం వస్తే ఆయన పోయి నేరుగా సోనియా గాంధీని ఆయన సలహాదారు అహ్మద్ పటేల్ని పట్టుకుంటే రాత్రి కాళ్ళ పట్టుకుంటే ఆమె సలహాదారు చెప్పడం బట్టి ఇక్కడ అరెస్ట్ ఆగింది, లేకపోతే ఎప్పుడూ అరెస్ట్ అయిపోవాలి రామోజీరావు. కవిత ఏమైంది? కవిత కేసు ఎందుకని? కవితది కూడా ఇంతే కదా, కవిత కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఈడీ చేతుల్లోనే ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఆ రోజున తాను చేయాల్సినంత చేసినా పట్టుకొని లాబింగ్ చేసుకొని వాటిని బయటపడ్డారు. అవును. ఈ రోజున సాధ్యం కాల. ఎందుకు అంటే ఇది అందరూ అనుకున్నట్టు జగన్ స్కెచ్ అనుకున్నారు, కాదు. ఎవరి స్కెచ్ ఇది? చంద్రబాబు అనే వాడిని నిదానంగా సైడ్ తప్పిస్తే అదే ఫ్లేవర్ తో ఉన్న నందమూరి వంశజురాల్ని ముందుకు వచ్చి ఆమె ద్వారా బీజేపీని పవన్ కళ్యాణ్ అనుకున్న మాస్ ఓటింగ్ ద్వారా పికప్ చేయాలనేది ఆలోచన. అవును. ఇది చంద్రబాబు అనుకోని జగన్ అనుకోని జరిగింది కాదు, కేంద్రమే డైరెక్ట్ గా అనుకుంది ఇదంతా. మొన్న విశాఖ వచ్చినప్పుడు కూడా చెప్పింది, ఆయన మూసుకొని కూర్చోరని, ఆయన ఊరికి ఎగిరెగిరి పడుతున్నావు, మేము వేరే స్కెచ్ చేస్తున్నావు, మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి, నువ్వు మూసుకొని కూర్చో అని అంటే వాడు ఇప్పటికీ గుర్తున్నాడు పిచ్చుకొక్కలాగా. కాళ్ళ మీద కాలు వేసుకొని రోడ్డు మీద పోయి ఇది చేస్తాడు, నిరసనలు చేస్తాడు. వాళ్ళ స్కెచ్ అది కాదు. నీకు ఒక 26% కాపు ఓటు బ్యాంక్ ఉంది, నువ్వు దాన్ని అట్టు పెట్టుకొని జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేసుకో, ఈ పిచ్చి ప్రయత్నాలు చేయబాకు. మాకంటూ ఒక 40 సెగ్మెంట్లు అర్బన్ లో కొద్దిగా కెపాసిటీ ఉంది, మన ఇద్దరం కలిస్తే అర్బన్ లో ఎఫెక్ట్ అవ్వచ్చు, సెకండ్ ర్యాంక్ రావచ్చు. వచ్చే రోజుల్లో టీడీపీని సమూలంగా తుడిచిపెడితే నువ్వు నేనే అక్కడ రాజులం, ప్రతిపక్షాలం. నెక్స్ట్ ప్రతిపక్ష హోదా మనకు వస్తుంది. వీళ్ళందరూ నిదానంగా ఒక్కొక్కరు లోపలికి వెళ్ళేవాళ్ళే. ఏది బాబు లోకేష్ అనేది అసలు స్కెచ్. ఇందులో నరేంద్ర చౌదరి తెలిసి రాయగలిగాడు, తెలియక రాయగలిగాడు, ఆయన ఎడిటోరియల్లో అంత స్టఫ్ ఉందో లేదో మనకు తెలీదు. రాజశేఖరు, శివప్రసాద్, శాస్త్రి, రఘు వీళ్ళ ముఖాల్లో వీళ్ళ మెదళ్లలో గుజ్జు ఉందో లేదో మనకు తెలీదు. అసలు ఇదంతా డ్రామా. ఇది ఈయన ఈ రోజు కూర్చొని శాంతి వచనాలు చెప్పినప్పుడు ఆయనకే జరిగింది కదా, ఇదే నరేంద్ర చౌదరికి జరిగింది కదా. లోకేష్ ద్వారా మామూలు దెబ్బ తిన్నావు కదా. ఇప్పటికీ స్క్రోలింగ్ ఇస్తామని లోకేష్ ఫోన్ చేస్తాడు రాజశేఖర్కి, సీఈఓకి, తీసేది లోకేష్ ఒకటే ఫోన్ చేస్తే అవదుపుతున్నాడు అని. మరి అప్పుడు తెలియదా ఈ నీతి వచనాలు? చంద్రబాబు వినేవాడు ఉంటే అదేదో చెప్పేవాడు చంద్రబాబు ఆయన చెంచాలా అంటారు అన్నట్టుంది ఇదంతా. అవును. ఇంకా కులాభిమానం తీరలా. అవును. ఉడికిపోతుండే మొత్తానికి కమ్మ సామాజిక వర్గం లోపల. వాడెవడు అంటాడే గోపాలకృష్ణ పరుచూరి, కొత్త 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 కొత్తలాడుతుందంట లోపల. కడుపు రగిలిపోయి ఒక్కొక్కడు ఫిక్సరేట్ అయిపోయి అవి కానీ పేలుతాయి చూడు, పేలాడు పట్ 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 మని పేలుతున్నాయి అంతే. అట్లా లోపల ఉడకుతుంది అక్కడ. అగ్నిపర్వతాలు బద్దలు 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 అవుతున్నాయి. నిన్న ఒక అమ్మాయి మాకు ఎదురైంది, నువ్వు చూసావుగా. అవునవును. మామూలు బరస్టింగ్ కాదు.
అవును. అది స్టోరీ.